హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీగా ఉండే అటుకుల లడ్డు అయితే చేస్తున్నాను. అంతేకాదు ఈ లడ్డు శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం అంటండి. అందుకనే కృష్ణాష్టమి రోజు ప్రసాదంగా పెడతారు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నానండి. వాటిని ముందుగా జల్లించుకొని తర్వాత జల్లించుకోవడం వల్ల అందులో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి కదా, అందుకని చెప్పేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా అయితే అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా విరిపితే విరగాలన్నమాట. తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి లేదా వెండి కొబ్బరినైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక లాలిక్కాయ అయితే వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత అదే ఆ కొబ్బరి పౌడర్లోనే వేయించి పెట్టుకొని అటుకులను కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో ఒక కప్ అయితే బెల్లం తీసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి. వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదండి. ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది. తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మొత్తం ఆ పాకమంతా ఆ పౌడర్కి పట్టే విధంగా అయితే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా అయితే కలుపుకోవాలి. నాకు కొద్దిగా లడ్డు చుట్టడానికి వీలుండదేమో అనిపించి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నానండి. మీకు వీలుంటే కనుక వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక చోట అయితే వేయకూడదండి, ఒకసారి కూడా వేయకూడదు. అలా వేస్తే కనుక లడ్డూలు అయితే మనకు చుట్టడానికి కుదరదు. ఈ విధంగా మొత్తం చుట్టూ వేసినట్టుగా అయితే ఆ పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి నచ్చిన సైజులో అయితే ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపచ్చండి. చాలా ఆరోగ్యం అన్నమాట ఈ లడ్డూలు. అంతేనండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.